ఆరాధించేదానికి ముందు దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనల గ్రంథం సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్ 126 126వ కీర్తన. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ వచనాన్ని మనందరము కలిసి చదువుదాం. వర్స్ 3, Psalm 126 verse 3. రీడ్ ఆల్ టుగెదర్. మనందరం కూడా కలిసి చదువుదాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చాలు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి అని వ్రాయబడిన మాటను బట్టి మీకు వందనాలు. ఏ విధంగా మరి మీరు చేసిన కార్యములను బట్టి మాకు సంతోషం వచ్చిందో, సంతోష భరితులమయ్యామో దేవుని యొక్క వాక్యములో నుండి ఎరగడానికి కావలసిన మీ కృపద ఇచ్చేయమని, నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొనమని, మీ జీవపు మాటలతో మమ్మల్ని అలంకరించమని, మీ పరలోక సింహాసనం నుండి మీ మెలనైన స్వరం వినడానికి కావలసిన మీ కృపద ఇచ్చేయండి. నా నోట మీ జీవపు మాటలు ఉంచండి. నన్ను మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా కడిగి శుద్ధినిగా చేసి మీ పరిచర్య కొరకు ఉపయుక్తమైన పాత్రనుగా మలుచుకొని వాడుకొని మీ నామం మాత్రమే మహిమ పొందినట్లు కావలసిన మీ కృపద ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ దినాలు ప్రపంచమంతా కూడా చాలా మరి శ్రద్ధతో ఈ యొక్క శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఏంటి శ్రమ దినాలు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవడానికి ముందు ఆయన ఎటువంటి శ్రమానుభవాలు గుండా వెళ్ళిన వారుగా ఉంటున్నారో వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి చాలామంది చాలా సహవాసాల్లో ఈ యొక్క 40 దినాలు ప్రతి సాయంత్రము కూడిక కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళంత గొప్పోళ్ళం కాదు. ఏం కాదండి, మనకెక్కడ వస్తాం? మనం అంత గొప్పోళ్ళు కాము. మీరు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కి వెళ్ళండి. అక్కడ ప్రతి సెక్టర్లో ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది ప్రతిరోజు. మరొక సహవాసం ఉంది. ఆ సహవాసంలో కోరుకున్న వాళ్ళు ఎక్కువ అవడాన్ని బట్టి ఒక రోజులో 3 చోట్ల పెడతారు మీటింగులు. ఒకరోజు ఎన్ని చోట్ల పెడతారండి? 3 చోట. ఈ వారంలో మీ ఇంటి దగ్గర ఎవరి దగ్గరైనా కావాలంటే పెడతాం. ఈ వారంలో ఎవరింటి దగ్గరన్నా శ్రమ దినాలకు సంబంధించిన కూడిక కావాలంటే పెడతాం. మనము కోరుకోం, పెట్టిన దగ్గరికి రాం. కనుక మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళము కాం. వాళ్ళు గొప్పవాళ్ళు. సరే వాళ్ళు గొప్పవాళ్ళు, మనం గొప్పవాళ్ళు, ఇవన్నీ సంగతులు పక్కన పెడితే అసలు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప కార్యములు ఏమిటి? ఇప్పుడు మనం ఈ యొక్క ఆరాధనలోనికి వెళ్ళడానికి ముందు మనకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన గొప్ప కార్యాలు చేసినారు కదా. సాధారణంగా గొప్ప కార్యాలంటే మనకు వెంటనే గుర్తొస్తాయి. ఏం చేసినాడు ఆయన? 5 రొట్టెలు 2 చిన్న చేపలు అని రాయబడింది అక్కడ. మళ్ళీ చేపలంటే ఒక్కొక్కటి 500 కేజీల చేపలు కూడా ఉంటాయి. అందుకాదంట. ఏం చేపలు అంటండి? అవి చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎన్ని వేల మంది తిన్నారంట? 5,000 మంది. అది గొప్ప కార్యం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, పుట్టినది మొదలుకొని గురుడ్డివానైనటువంటి వ్యక్తిని ఏం చేసినారు? బాగు చేసినారు. మరి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తిని బాగు చేసినారు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేసినారు. ఆయన నీటిపై నడిచి వెళ్ళినారు. ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసినారు. ఇవే కదా మనకు గుర్తొచ్చాయి. ఇవన్నీ ఏంటంటే భౌతికమైనటువంటివే. ఇవన్నీ ఏంటండి? భౌతికమైనటువంటివే. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఆశీర్వదిస్తే ఏం జరిగింది? వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి అక్కరత
తీర్చబడింది అంతే. అక్కడేమి పెద్ద మనం అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటిది ఏమీ జరగలే. కనుక ఇప్పుడు ఈ ఆత్మ సంబంధంగా దేవుడు మానవుని పక్షంగా ఏం గొప్ప కార్యాలు చేసినాడు ఒకటి. రెండవది, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి దానికంటే కూడా ఆయన కలువరి సిలువలో చనిపోవుట ద్వారా ఏమి గొప్ప కార్యాలు చేసినాడు వరుసగా చూద్దాం. ఏంటి త్వరగా ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకుంటారు అంతేనండి. మనసుంటే ఏముంటుందంట మార్గం ఉందంట. అంటే గుర్తుపెట్టుకోవాలని అంటే గుర్తుపెట్టుకుంటారు. ఇన్నెక్కడ గుర్తుపెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. ఇన్నెక్కడ గుర్తుపెట్టుకుంటామంటే గొప్ప కార్యాలు అన్నీ ఆయన చేసినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి నీకేంటి అంత బాధ? కనుక గుర్తుపెట్టుకోవడానికి ఏం చేద్దాం? గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి గొప్ప కార్యం రండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 25-26 వచనాలు. క్షమించండి, రోమిల్ రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 3, రోమా పత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలు. ఎవరైనా చదవండి. 3:25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. ఇక్కడ చాలు. ఇప్పుడు ఇక్కడ పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. ఇప్పుడు ఎలా ఉపేక్షించినాడంట? యేసుక్రీస్తు లేదనగా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చి విశ్వాసముంచుట అని అంటే దేని యందు విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడని విశ్వాసం ఉంచితే సరిపోదు. ఏం విశ్వాసం ఉంచాలంటండి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి తిరిగి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏం చేస్తారంటండి? ఏమేమి విశ్వసించాలా? ఆయన జననమందు విశ్వాసం ఉంచాలా, ఆయన శిలువ మరణమందు విశ్వాసం ఉంచాలా, ఆయన పునరుత్థానమునందు విశ్వాసం ఉంచాలా. ఎప్పుడైతే ఆయన శిలువ బలియాగము అంటే అంతటి యందు మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు తన ఓరిమి వలన మన పాపములను ఏం చేస్తాడట? ఉపేక్షించుట అనగా కొట్టివేయుట అనగా జ్ఞాపకము చేసుకొన పోవుట అనగా మరిచిపోవుట. ఏమండి, మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మనం మర్చిపోతాం. గుర్తుపెట్టుకుంటామా? ఆడెంత అల్లరోడైనా ఆడంటే మనకెంతో ప్రేమ. ఆడు ఎన్ని అల్లరి పనులు చేసినా వాటిని అన్నిటినీ మనం ఏం చేస్తామంటండి? ఓరిమి వలన ఏం చేస్తాం? మర్చిపోతాం, ఉపేక్షించేస్తాం. జ్ఞాపకం చేసుకుని ఇంక దాన్నే పట్టుకుని నువ్వు అలా చేసావురా అని అనం. ఎందుకు కారణం? వాడిని మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం. అలాగే దేవాతి దేవుడు కూడా నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి మనం పూర్వం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగం యందు ఆయన కార్చిన రక్తమునందు మన పాపాలన్నింటినీ కూడా ఆయన ఏం చేసినాడంట? ఉపేక్షించినాడంట. ఉపేక్షించకపోతే మన పాపాలను జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన సన్నిధిలో నిలవగలమా? చెప్పండి. మనం నిలవగలమండి? ఎవరూ నిలవలేం. మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటే అసలు మన చిట్టాగాన తీస్తే మనం ఎవరన్నా నిలవగలమా? నిలవలేం. కనుక ఏం చేసినాడు? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తములో ఆయన మన పాపాలన్నింటినీ కూడా ఎప్పుడైతే ఆ శిలువ బలియాగం నిర్వహించబడుతూ వచ్చిందో ఆ శిలువ బలియాగమందు ఆయన తృప్తి పడినాడో అప్పుడు మన పాపాలన్నింటినీ కూడా ఏం చేసినాడంటండి? ఆయన మర్చిపోయినాడు, ఉపేక్షించినాడు, కొట్టివేసినాడు. మొదటి అది ఏంటన్నా? గొప్ప కార్యం.
ఈ లోకంలో ఎవరైనా మనకి ఎంత మేలు చేస్తే ఎన్ని మాటలు అంటామండి? ఎన్ని మాటలు అంటారు? నీకు ఎంత మేలు, అసలు నేను లేకపోతే నువ్వు బతికేవాడువా, నేను లేకపోతే మీ నాన్న బతికేవాడా, మీ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎంత సాయం చేశాను మీకు, మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత సాయం చేశాను అంటే ఇంక ఇలాగ మొదలెడుతూ ఉంటాం మనం. కానీ యేసుప్రభు అంట మనం చేసిన పాపములకు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు చెల్లించిన ఆ శిలువ బలియాగాన్ని బట్టి మన పాప సంబంధమైన వ్యవహారాలన్నీ కూడానంట మరిచిపోయినాడు, ఉపేక్షించినాడు, కొట్టివేసినాడు. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ లోకంలో ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ తప్పుకి మేము శిక్ష అనుభవించవలసిందే, ఆ పెనాల్టీ మేమే చెల్లించాలా. కానీ మేము చేసినటువంటి ఆ పాపానికి రావాల్సిన ఆ శిక్ష, ఆ ఉగ్రత యావత్తు నీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేసి మమ్మల్ని నీతిమంతులుగా చేసినావయ్యా, నీకు వందనాలు అని చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. రెండవ మేలైన గొప్ప కార్యం చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 and verse 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎప్పుడంటండి? మన కొరకు ఎప్పుడు చనిపోయినాడంట? ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. ఆయన తన అగాపే ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. ఆయన ప్రేమలో ఏముంది? ఆయన ప్రేమలో త్యాగం ఉంది. తర్వాత మనం ప్రభు చిత్తమైతే చూద్దాం ఆయన ప్రేమలో ఉండే లక్షణాలు. ఆయన ఎంతటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని అన్నట్లయితే, ఇన్ఫినైట్ లవ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అన్నదానికి అక్కడ కొలమానం ఏమీ లేదు. ఎందుకంటే మనము ఘోర పాపులము, ఘోర దుర్మార్గులం. మనం చేసినటువంటి పాపాలకి మితి లేదు. అవి లెక్కించాలంటే మన దోషములు, మన యొక్క అతిక్రమములు మన తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయంట. మన తల వెంట్రుకలు మనం లెక్కించగలమా? అసలు ఊడిపోయినయే లెక్కించలేము. వాటిని చూసే చాలా బాధపడుతూ ఉంటాం. అర్థమైందండి? అంటే నిజంగా మొత్తం అన్నిటిని లెక్కించగలమా? లెక్కించలేం కదా. కానీ మన దోషములు, మన అతిక్రమములు వాటికంటే కూడా ఎక్కువ అంట. కానీ ఆయన మన పాపాలను లెక్కించి చూడలే, మర్చిపోయినాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే తన ప్రేమను మన ఎల్లా వెల్లడిపరిచినాడు. ఇప్పుడు ఇదే గొప్ప సిద్ధాంతం. అర్థమైందండి? ఈ లోకంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు అదర్ ఫెయిత్స్ అంటారు. అంటే వేరే వేరే విశ్వాసాలు ఉన్నాయి. అవి ఏం చెప్తున్నాయంటే, నువ్వు సన్మార్గుడు వైపు, నువ్వు సత్యవంతుడు వైపు, నువ్వు నీ పాపముల విషయమై పరిహారం చెల్లించేసుకుని నువ్వు నీతిమంతుడు అయిపోయి నువ్వు నా దగ్గరికి రా, నీకు నేను కనపడతాను అని అంటున్నారు వేరే విశ్వాసంలో. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారండి? యట్ వీఆర్ సిన్నర్స్, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినాడు. పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఒకవేళ ఎవడైనా ఈ లోకంలో నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టొచ్చేమో, కానీ పాపుల కొరకు ఎవరు ప్రాణము పెట్టరు. పాపులంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? పాపులంటే ఎవరికి ఇష్టం ఉంటుందా? బాగా సౌందర్యంగా కనపడేవాళ్ళు అంటే ఇష్టం, రండి మా పక్కన కూర్చోండి అని అంటాం. కొంచెం చూడడానికి బాగోలేని వాళ్ళు ఎవరినన్నా వచ్చి మా దగ్గర కూర్చోండి అని అంటాం. మనం కూడా సీట్ ఎక్కడ ఉంది ఎత్తుక్కుంటామండి. అక్కడ సీట్ ఉంది కదమ్మా కూర్చో అంటే, లేదులేండి నేను ముందుకు వెళ్తాను, లేదులేండి నేను వెనక్కి వెళ్తాను. ఎందుకు? కారణం ఏంటి? అక్కడ మనం కోరుకున్నటువంటి స్థాయి వాళ్ళు లేరు. అక్కడ మనం కోరుకున్నటువంటి స్థాయి వాళ్ళు అక్కడ లేరు. కనుక అక్కడ కూర్చోవడానికి మనము ఇష్టపడం. కానీ ఆయనంట పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టే అంతగా ఆయన మనల్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. ఇప్పుడు లాజిక్ చూద్దాం. మనం పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం చిందించబడితేనే మన పాపం పోద్ది. కనుక ఇప్పుడు ఆయన ఏమనాలా? నేను మీ కొరకు ప్రాణం పెడతాను కానీ మీ పాపం నుంచి విడుదల పొంది రండి అని అంటే ఆ కార్యం జరుగుతుందా? అందుకని ఏం చేసినాడు ఆయన? మనము పాపులముగానే ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు ఏం పెట్టినాడు? ప్రాణం పెట్టినాడు. నేను పాపులనే పిలువ వచ్చితిని కానీ నీ నీతిమంతులను, మనందరం నీతిమంతులు అంటే యేసుప్రభు అక్కర్లేదు అంటున్నాడు. నేను నీతిమంతుడిని అని అనుకునేవాళ్ళు అంటున్నాడు, అయ్యా మీ నీతిమంతులే కదా, వెళ్ళిపోండి అయ్యా, మీ పని మీరు చూసుకోండి, నాకు నీతిమంతులతో పని లేదయ్యా, నీతిమంతులతో పని లేదు. మరి పాపులనే నేను పిలువ వచ్చాను. కనుక ప్రియులారా,
నీవు నేను ఇంకా పాపులంగా ఉండగా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినాడు. ఇందులో ఏం కనపడతా ఉంది? చదవండి అమ్మా, 8వ వచనం. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మన కొరకు చనిపోయాను. చాలమ్మా. ఇప్పుడు ఆయన దీనిని బట్టి ప్రేమ ఎట్టిదో తెలియబడతా ఉంది. యోహాను పత్రికలో మనం చదువుతాం దాన్ని. ఈ సమర్పణను బట్టి, ఈ త్యాగాన్ని బట్టి ఆయన ప్రేమ ఎట్టిదో మనం ఎరుగుతూ ఉన్నాం. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. కనుక ప్రియులారా, రెండవ మేలు ఏంటంటే మనము పాపములో ఉండగానే ఆయన మనలను ప్రేమించినాడు. 3వ మాట చూద్దాం, ఆయన ఆరాధించడానికి రండి. 3వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక, 3వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 24వ వచనం. ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా అది ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడైనా మరి మందులు తయారు చేస్తారు, ఏమండి? మందులు తయారు చేస్తారు. మందులు తయారు చేస్తే మనం అడుగుతాం, ఏంటండి ఇంత రేటు పెట్టారు, ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఇంత ఖర్చు పెట్టి మందులు తయారు చేసి నీకు ఉచితంగా ఇస్తామా? అందుకని ఏం చేస్తాడు, మందు తయారు చేసిన దానికి తయారు చేసిన ఖరీదు, లాభము అన్నీ వేసుకుని ఆ మందుని మార్కెట్లోకి తీసుకొస్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఉచితంగా తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన ఉచితంగా సిలువపైకి ఎక్కినాడు. ఆయన మరి అర్పించినటువంటి ఆ సిలువ బలియాగం ద్వారా మానవునికి విమోచన అనేటువంటిది ఉచితంగా వచ్చేసిందంట. ప్రాణం అర్పించింది ఆయన, రక్షణ పొందింది మనం. గాయపరచబడింది ఆయన, స్వస్థత పొందింది మనం. ప్రియులారా, ఇది ఎంత గొప్ప కార్యం అండి. ఈక్వేషన్ అసలు ఏమన్నా ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా లేదు ఈక్వేషను. గాయపరచబడింది, సిలువలో బంధింపబడింది, సిలువలో ఉమ్మివేయబడింది, సిలువలో కొట్టబడింది, సిలువలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, వీపు చారలుగా దున్నబడింది, ఆయన ముఖం మీద ఉమ్మివేసినారు, అరచేతులతో గుద్దినారు. అయ్యా నువ్వు మెస్సయ్య అంటున్నావు కదా, క్రీస్తు అంటున్నావు కదా, నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచింపు, నీకు తెలీదా అన్నారు కళ్ళకు గంతలు కట్టి. ప్రియులారా, ఆయన అవమానం పొందినాడు. నీకు నాకు రక్షణను ఎలా ఇచ్చినాడంటండి? ఉచితముగా. వి రిడీమ్డ్ ఫ్రీలీ. ఉచితముగా విమోచింపబడుతూ వచ్చినాం. మనమే క్రయాన్ని చెల్లించలే. కొంతమంది అంటారు, ఆ రక్షణ గురించి అనుభవ జ్ఞానంలోనికి రావాలంటే అన్ని రోజులు ఉపవాసం ఉండాలా, ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలా. నేను ఏ సిద్ధాంతాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అది బైబిల్ చెప్పట్లేదు, అది బైబిలు చెప్పట్లేదు. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతకు గురి కావలసినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగం ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతూ వచ్చాం. కనుక 4వ మాట చూద్దాం. 3 మాటలు చూసినాం. మొదటి మాట ఏంటంట? మన పాపములకు ఉపేక్షించినాడు. మన పాపములను ఏం చేసినాడు? తన ఓరిము వలన ఉపేక్షించినాడు. రెండవది, మనం పాపులంగా ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణము అర్పించినాడు. మూడవది, ఆ ప్రాణం అర్పించుట ద్వారా ఉచితముగా విమోచిస్తూ వచ్చినాడు. ఉచితంగా ఏం చేస్తూ వచ్చినాడు? విమోచిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. 4వ మాట చూద్దాం రండి. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గెలీషియన్ చాప్టర్ 1 and verse 4. గలతీ పత్రిక, ఎపిస్టల్ టు గెలీషియన్ చాప్టర్ 1 and verse 4 చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపం నిమిత్తము. అది ప్రస్తుతపు ఉన్న కాలం ఏం కాలం అంటండి? ఇది దుష్టకాలం. రెండవది ఏమని రాయబడింది? ఫుట్ నోట్లో 2 అని రాయబడి దుష్ట యుగం. ఈ యుగం ఎలాంటిదంట? దుష్టయుగం. ఈ దుష్టయుగములో నుండి మరి తప్పించడం ఎవరి వల్ల కాదు,
కానీ దేవాతి దేవుడు తన యొక్క శిలువ బలియాగం ద్వారా ఈ దుష్టకాలములో నుండి నిన్ను నన్ను విమోచించాలని ఆయన శిలువలో ప్రాణం అర్పించిన వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ప్రభుని స్తుతించాలి. ఒకవేళ ఆయన శిలువలో ప్రాణం అర్పించకపోతే, మనం ఎప్పుడో బైబిల్ ధ్యానంలోనో లేదంటే ప్రార్థనా కొడుకులో చూసినాం, యేసుప్రభు వారు అంత కోపపడ్డానికి కారణం ఏంటంటే పేతురు మీద. ఒకవేళ పేతురు ఏం చేసినాడు? ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి తెగ నరికినాడు. తెగ నరికినప్పుడు కానీ నిజంగా అయ్యి బాబోయ్ అని భయపడి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, యేసుప్రభు వారిని ఎవరు బంధిస్తారు? యేసుప్రభు వారిని ఎవరు ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తారు? యేసుప్రభు వారిని ఎవరు సిలువకు అప్పగిస్తారు? యేసుప్రభు మీద ఎవరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు? అందుకనే అంత కోపం వచ్చింది యేసుప్రభుకి. దేవుని ప్రణాళికను అంతనే చెడగొడుతున్నావు, ఓ సాతానా, నా వెనుకకు పో. అది సాతాను పని. దేవుని యొక్క ప్రణాళికని చెడగొట్టడం అనేటువంటిది సాతాను కార్యం. కనుక అంత ప్రేమించిన శిష్యుడైనటువంటి పేతురుని ఏమన్నాడు? సాతానా, నా వెనుకకు పో అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ దుష్ట యుగములో నుండి మనల్ని విమోచింపగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ దుష్ట కాలములో నుండి మనల్ని విమోచింపగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన రొట్టెలు ఇచ్చాడు, కాదనట్లేదు. ఆయన వ్యాధిని బాగు చేసినాడు, కాదనట్లేదు. కానీ ఈ దుష్ట యుగములో నుండి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము తప్ప మనల్ని విడిపించగలిగింది ఏది లేదు. ఎన్ని మాటలు చూసుకున్నామండి? 4 మాటలు చూసుకున్నాం. సరే, 5వ మాట చూద్దాం రండి. కొలసీలు రాసిన పత్రిక, ఎపిస్టల్ టు కొలిషియన్ చాప్టర్ 1 and verse 20. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. శిలువ పైనుంచి చదువుదామా? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రి ఆయన ద్వారా అని అంటే, ఆయన ఇక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొంచెం అంటే తప్పు కాదు, సింప్లిఫై చేసినారు. ఆయన మరణము ద్వారా. ఆయన ద్వారా అంటే అర్థం ఏంటంటే, మనం ఏం చదువుకోవాలా? ఆయన మరణము ద్వారా. ఆయన మరణం ద్వారా ఏం చేసినారంట? సంధి చేసి ఆయన మరణం ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను. ఇప్పుడు రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమన్ చాప్టర్ 5 verse 1. రోమిలు రాసిన పత్రిక, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మనం సమాధానం లేని వారంగా ఉంటున్నాం. దేవునితో సమాధానం లేని వారంగా ఉంటున్నాం. మన పాపములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసినాయి. అందుకనేనంట, పాపం చేసిన వాడు ముఖం మరుగు చేసుకుంటాడంట. హేబేలుకి వచ్చినాడు, దేవుడు వచ్చినాడు. ఏమయ్యా, ఆ కయ్యని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏం చిన్న ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి అని అంటున్నాడు. ఎందుకు చిన్నబుచ్చుకున్నావు ముఖం? ఎందుకు చిన్నబుచ్చుకుంటాడు? తప్పు చేశాడు కదా. తమ్ముడిని ఏం చేసినాడు? చంపేసినాడు. కనుక మన ముఖాలు కూడా చిన్నబుచ్చుకునే వారంగా ఉంటాం. ఎప్పుడు చిన్నబుచ్చుకునే వారంగా ఉంటామంటే, ఏదో ఆశించింది పొందుకోలేనప్పుడు చిన్నబుచ్చుకునే వారంగా ఉంటాం. ఆశించింది పొందుకోలేనప్పుడు చిన్నబుచ్చుకుంటాం. తప్పిపోయిన కుమారుడులో ఇద్దరిలో పెద్దవాడున్నాడు. పెద్దవాడు ముఖం చిన్నబుచ్చుకుని బయటే ఉండిపోయాడు. ఏమనుకున్నాడు అడుగుతున్నాడు కదా, నేను ఎప్పుడన్నా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక గొర్రెపిల్లనన్నా ఇచ్చావా, లేదంటే ఏదన్నా చిన్నది ఇచ్చావా? ఆ తప్పిపోయినోడు వచ్చాడని చెప్పి పెద్ద విందు చేస్తున్నావు. ఎప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటాం మనం అని అంటే, మనము దేవునికి ఇష్టలుగా లేనప్పుడు చిన్నబుచ్చుకుంటాం. దేవుని దగ్గరికి ప్రార్థన చేయలేకపోతున్నానండి. ఎందుకు చేయలేకపోతున్నాం? ఏదో ఉంది హృదయంలో. నీ ముఖం నాకు చూడబుద్ధి వేయట్లేదు. ఏదో ఉందో హృదయంలో చేదు. ఆ చేదు తీసివేసుకోవాలా. చేదు తీసుకోకపోతే ఏమైపోతుంది తెలుసా? అది అర్థమైందండి? ఏమైపోతుంది? అది మనలను తినివేస్తుంది. అదేం చేస్తుందండి? ఆ చేదు మనలను తినివేస్తుంది. ఒకవేళ పాలు పోయించుకుంటున్నాం, లీటర్ 80 రూపాయలు 90 రూపాయలు పెట్టి ఆ గిన్నె కడకుండా పట్టుకెళ్ళిపోయి వేసేయన్నాడు అనుకోండి, అటు పోసి అతడు ఆడికేం పోయింది. తీసుకెళ్ళిన తర్వాత స్టవ్ మీద పెడతాం, ఏమవుద్ది? పుట్టుక్కున
ఇరిగిపోతాయి. అయ్యో ఆడు అంటాడు, ఇప్పుడు వాదన మొదలవుతుంది, నీ పాలు ఇరిగిపోయినాయి అంటే నీ గిన్నె మంచిది కాదు అంటాడు. ఆడు ఏమంటాడండి? నీ గిన్నె మంచిది కాదు, నువ్వు సరిగ్గా కడగలేదేమో గిన్నె, అందుకనే నా పాలు ఇదిగో ఆ పక్కింటి వాళ్ళకి వేసాను, ఆ పక్కింటి వాళ్ళకి వేసాను, వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళ పాలు ఇరగలేదు, మీ పాలు ఇరిగిపోయి. కనుక మీ పాలు ఇరిగిపోవడానికి కారణం ఏంటంటే మీ గిన్నె మంచిది కాదు. కనుక దేవుని వాక్యం విరిగిపోతుందా? మన హృదయం వద్దకు రావట్లేదా? దేవుని ముఖాన్ని మనం చూడలేకపోతున్నామా? అసమాధానం కలిగినాం. కారణం ఏంటంటే ఏదో ఇంకా పాపపు బీజము మన హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ రక్తం ద్వారా సంధి చేస్తూ వచ్చినాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినాడు, అయ్యా ఆడనేమనకండి అయ్యా, నన్ను అనండి, అయ్యా అతను మరణానికి అప్పగించకండి అయ్యా, నేను మరణానికి వెళతాను, నేను సిలువనెక్కుతానయ్యా, అయ్యా మరి ఈ శిక్ష అనుభవిస్తేనే కానీ, ఈ గిన్నెలోనిది త్రాగితేనే కానీ తప్పదంటే నేను తప్పక త్రాగుతానయ్యా, ఈ శిక్ష మాత్రం అతని మీద, ఆ మనిషి మీద వేయొద్దు అని దేవుడు ప్రాధేయపడుతూ వచ్చినాడు. కనుక ప్రియులారా, మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా రికన్సిలేషన్ వర్క్ అంటే సమాధానపరచబడేటువంటి పరిచర్య చేస్తూ వచ్చినాడు. ఇంకొక మాట చూసుకుని మనము ఆరాధనలోనికి వెళదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎపిస్టిల్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. ఇప్పుడు మనం అంటే దూరస్తులు. ఎందుకు దూరస్తులు? మనం వెళ్ళలేం, అక్కడికి మనం వెళ్ళలేం. అందుకనే అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా, అక్కడికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక పర్యాయమే వెళ్ళేవాడు. ఎప్పుడు వరకట? అక్కడ ఒక తెర ఉండేది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉండేది. ప్రత్యక్షపు గుడారం గురించి ఎంతమందికి తెలుసండి? ప్రత్యక్షపు గుడారములో ఉండేటువంటి ఉపకరణాలు ఏముంటాయి? ప్రత్యక్షపు గుడారము ఏ విధంగా నిర్మించబడింది? ప్రత్యక్షపు గుడారంలో ఉండేటువంటి భాగాలేంటి? ఆయా భాగాలలో పరిచర్య చేసేటువంటి వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలేంటి? ఇది ఒక పెద్ద టాపిక్. మరి మీకు ఎంతమందికి తెలియదు, కానీ ఎవరికి తెలియదంటే మళ్ళీ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టబర్నకల్ బైబిల్ స్టడీ పెడదాం. ఎన్ని బైబిల్ స్టడీలు పెట్టుకుంటే నీ కోసమే కదా పెట్టుకో అంటారు. నా కోసమే చెప్తున్నాను, మీకోసం కాదు, నేనే నా కోసమే. కనుక ప్రియులారా, ఆ ప్రత్యక్షపు గుడారమునకు పరిశుద్ధ స్థలం, వెలుపలి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉంది. ఆ తెర క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగములో 2గా చినిగిపోయింది. ప్రతి మానవుడు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవునిని ముఖాముఖిగా సంధించుకోగలుగుతున్నాడు. అర్థమైందండి? మునుపు దూరస్తులం మనం, ఇప్పుడు మనల్ని ఏం చేసినాడు ఆయన? సమీపస్తులు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, వాగ్దాన నిబంధన లేని వాళ్ళం మనం. అసలు యేసు ప్రభుతో మనకు సంబంధమే లేదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే చెందినటువంటి వాడు. అందుకనే యెహోవా మా దేవుడు అని వాళ్ళు అనుకునేవారు. వాళ్ళు అతిశయించడానికి, యూదులు అతిశయించడానికి గల కారణం ఏంటంటే వాగ్దాన నిబంధనలన్నీ మావే, ఆయన మా దేవుడే అనుకునేటువంటి వారు. కనుక ప్రియులారా, అన్ని జనాంగంలో ఉన్నటువంటి మన పక్షంగా కూడా దేవుడు కార్యం చేయడానికి మునుపు అయినను, చదవమ్మ మళ్ళా, అయినను 2:13 ఎఫెసీ పత్రిక, ఆయనను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన ఏమైనారు? సమీపస్తులై ఉన్నారు. ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వద్దాం, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదా మనం త్వరగా. ఇప్పుడు నాకు గుర్తుండడానికి నేను ఎన్ని 100 సార్లు చదివి ఉంటాను కదా, మరి మీరు కూడా 100 సార్లు చదవక్కర్లే. నేనంటే 100 సార్లు గుర్తుంటాను, చాలా చదువుతాను కాబట్టి 100 సార్లు గుర్తుండాలి. మీకు ఇదొకటే టాపిక్కే కదా. ఎన్ని మాటలు గుర్తుపెట్టుకున్నాం? ఇప్పుడు వరకు ఎన్ని అయినాయండి? 6 అయినాయి. 6 మాటలు గుర్తుపెట్టుకోలేమండి? 600 మాటలు గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఎన్ని మాటలు అన్నావో నాకు తెలవదా అంటే ఎన్ని గుర్తుపెట్టుకున్నావు? ఎన్నంటే అన్ని గుర్తుపెట్టుకోగలే కెపాసిటీ మనకు ఉంది. అర్థమైందా? కనుక ఇప్పుడు ఎన్ని గుర్తుపెట్టుకోవాలా? 6 గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి చెప్తాను, ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. మొట్టమొదటిది, మన పాపములైన ఆయన జ్ఞాపకం చేసుకోలే, తన ఓరిమి వలన ఉపేక్షించినాడు, కొట్టివేసిన వాడుగా
ఉన్నాడు. రెండవ మాట చూసుకున్నట్లయితే ఆయన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. మూడవ మాటను చూసుకున్నట్లయితే ఆయన ఉచితముగా మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. నాలుగవదిగా ఈ యొక్క దుష్ట యుగములో నుండి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. ఐదవదిగా చూసుకున్నట్లయితే శిలువ రక్తము ద్వారా తండ్రితో మనలను సమాధానపరిచినాడు. ఆరవదిగా దూరస్థులమైన మనలను క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా చేసినాడు. ఏడవ మాట చూసుకుని ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. ఇదే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. 14 ఆయన మన సమాధానమై ఉండి కొట్టివేయుట చేత చేసెను. నూతన పురుషునిగా సృష్టించినాడు. అంటే మనలో ఉండేటువంటి ప్రాచీన స్వభావాన్ని అంతటినీ కూడా లయం చేసేసినాడట. అందుకని ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రీచర్. అంటే నూతన సృష్టిగా చేసినాడు మనలను. మన ప్రాచీన స్వభావాన్ని తీసివేసినాడు, ప్రాచీనమైనటువంటి అలవాట్లన్నీ తీసివేసినాడు. అయితే నిజంగా మనం నూతన వ్యక్తులుగా చేయబడినామా? మన పాత స్వభావము గతించిపోయిందా? పాత స్వభావం అంతా లయమైపోయిందా? పాత స్వభావము సిలువలో కొట్టివేయబడిందా? మొన్న ఒక బాప్తీసాల కార్యక్రమంకి వెళ్ళాం. అంటే కొంచెం నవ్వేదానికి బాప్తీసాల కార్యక్రమానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాప్తీసాలు జరుగుతున్నాయంట. బాప్తీసాలు జరుగుతుంటుంటే ఆ పాస్టర్ గారు మరి ఆ బాప్తీసం ఇచ్చి ఆయన్ని అడిగినాడంట, నీ పాత అలవాట్లన్నీ మానేసావా అంటే ఆయన అన్నాడంట, మానేశానండి అన్నాడంట. సరే, నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అని ఆయన్ని ముంచి ఇలా లేపేటప్పటికి ఒక చుట్ట పైకి వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఒక చుట్ట పైకి వచ్చిందంట. చుట్ట పైకి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడట, బాప్తీసం తీసుకున్న ఆయన, నేను యథార్థంగా చెప్తున్నాను, నేను నిన్నటిదాకా కాల్చాను కానీ ఈరోజు మాత్రం నేను కొనుక్కోలేదు అన్నాడంట. ఈరోజు మాత్రం నేను కొనుక్కోలేదన్నాడంట. కొనుక్కోలేదంటే మరి ఆ చుట్ట ఎవరిదో మరి. కనుక ప్రియులారా, నిజంగా మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టామా? మన ప్రాచీన అలవాట్లు విడిచిపెట్టేశామా? మన శరీరాన్ని కొట్టివేసుకున్నామా? ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించే వారంగా ఉంటున్నామా? ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పబడినట్లుగా నూతన సృష్టి యొక్క అనుభవం అనగా క్రీస్తును పోలిన నవీన స్వభావమును ధరించుకున్న వారంగా ఉన్నామా? ఆయన ధరింపజేస్తాను అని అంటే కొంతమంది అమ్మ ఇదేంటి ఫంక్షన్కి ఈ చొక్కా వేసుకొచ్చావు పిల్లడికంటే, ఏం చెప్పమంటారండి, నేను ఎంత మంచి చొక్కాలో తీశాను ఆడు వేసుకోమని. ఆడు నేను వేసుకోను అంటున్నాడు. ఆడు నేను వేసుకోను అనకపోతే ఇంకేం చేస్తుంది ఆవిడ? ఆ చొక్కాతోనే తీసుకొచ్చింది. కనుక ఇప్పుడు ఈ నవీన స్వభావాన్ని ఆయన ధరింపజేస్తున్నాడు. ధరించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. కనుక ఈ ఏడెంతలైనటువంటి అనుభవం, ఈ 7 గొప్ప కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసినాడు. ఇంకా అనేకమైన ఉన్నాయి కనుక మనకు సమయం అయిపోయింది. కనుక మొట్టమొదటిది, మన పాపములకు ఉపేక్షిస్తూ వచ్చినాడు. తన ప్రేమను వెల్లపరిచినాడు. మన పాపంతో ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టినాడు. మూడవది, ఉచితముగా మనను విమోచించినాడు. నాలుగవదిగా మనను దుష్టయుగములో నుండి విడిపించినాడు. ఐదవదిగా తండ్రితో సమాధానపరిచినాడు. ఆరవదిగా మనను సమీపస్తులుగా చేసినాడు. ఏడవదిగా మన పాత స్వభావం అంతా కూడా ఏం చేసినాడు? అబాలిష్డ్ అంటే తీసివేసినాడు, కొట్టివేసినాడు, లయపరిచినాడు. ఎప్పుడు లయపరచగలడండి? అర్థమైందండి? ఇప్పుడు కుక్క కాటుకి చెప్పు దెబ్బ, భలే ఉంది కదా మాట. కుక్క కాటుకి ఏంటంట?
చెప్పు దెబ్బ. ఆ కుక్క కరిచిన స్థలాన్ని ఇస్తే కదా మనం ఎవరికన్నా ఆడు చెప్పుతో కొడతాడు, అంతేనా? వద్దు అని అంటే అది ఏమన్నా అవుతుందా? కనుక ఇప్పుడు ఆయన లయపరచడానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలా. ఏం చేయాలండి? మనల్ని మనం అప్పచెప్పుకుంటే ఆయన లయపరుస్తాడు. కనుక ప్రియులారా, ఏడంతలైనటువంటి అనుభవం కలిగినటువంటి వారమై ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించుకుందాం. రండి, లేచి నిలబడదాం. ఓ పాట పాడుకుంటుండగా మనము మరి చివరి స్థానం పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళతారు. రండి బ్రదర్. నూట 64వ పాట, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. ఆ పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుంటాం. 164, 164 and 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నలరేడు మా ప్రభువా. నిరతము నలరేడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణముగా ప్రబలునుగాక. పరిపరి విధముల ప్రభు సంగములో, పరిపరి విధముల ప్రభు సంగములో. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షమునధిగమించెను.